ఉట్నూర్ మానవ మనుగడకు చెట్లే జీవనాధారమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉట్నూరు కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ ఆవరణలోని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ బాలికల కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అధికారులు, విద్యార్థులు, మండల నాయకులతో కలిసి మొక్కలు నాటారు. చెట్లతోనే మానవ జీవనం ముడిపడి ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే వెద్మ బొజ్జు పటేల్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు వన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత పొగ రూపంలో కావచ్చు, అదేవిధంగా కాలుష్యం రూపంలో కావచ్చు, వాతావరణం అంతగా దెబ్బతిని సరైన టైంలో వర్షాలు పడాయి. మరి ఎండాకాలం తీవ్రమైన ఎండ ఉంటుంది, చలికాలం తీవ్రమైన చలి ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో 3 కాలాలు ఏవైతుంటే ఆ 3 కాలాలు కూడా సరైన టైంలో కాలాలు రావడం అనేది లేదు. అంటే వాతావరణంలో మార్పులు చెందడం, ఎండ తీవ్రత కూడా ఇదంతటి కారణం ఏంటంటే చెట్లు పూర్తి స్థాయిలో నరికివేయడమే. మనం అనుకున్నాం చేనులో ఒక చెట్టు ఉంటే దాన్ని నరికితే ఇంకా మనకు కొద్దిగా వ్యవసాయం అంతా విస్తీర్ణ చేస్తే మనం అనుకుంటున్నాం. కానీ దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా చెట్లు నరకడం తప్ప నాటడం ఎవరు కూడా చేయడం లేదు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, అందుకే ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మీరు కేవలం ఇక్కడ చెట్లను నాటడం కాదు, మీ గ్రామాల్లో వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఈరోజు చేను సరౌండింగ్ చుట్టూ బార్డర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ సరౌండింగ్లలో మొత్తం కూడా పళ్ళ మొక్కలే కావచ్చు, మిగతా ఏ మొక్కలైనా సరే కానీ పెద్ద పెద్ద చెట్లను కావచ్చు అట్లా నాటింపు కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, మేము అక్కడ జొన్నలు వేస్తే పిట్టలు వస్తాయి చెట్ల దగ్గర, అక్కడనే కూర్చుంటాయి, పంట అంతా వేస్తాయని మన వాళ్ళు ఉన్నటువంటి చెట్లు